స్టోరీస్ తెలుగు. 5 బంగారు దేవకన్యలు. సాధుబాబా, మన రాజ్య ప్రజలు చాలా విచారంగా ఉన్నారు. అందరూ తమలో తాము పోట్లాడుకుంటున్నారు. ప్రజలు ఆకలితో చనిపోతున్నారు. చాలా ఏళ్లుగా వర్షాలు పడలేదు. దానివలన పంటలు కూడా సరిగ్గా పండలేదు. నాకు చేతనైనంత వరకు నేను ప్రజలకు సహాయం చేస్తూనే ఉన్నాను. కాని నేను దేవుడిని కాదు కదా. ఎలాగైనా ఈ రాజ్య సంతోషం మళ్లీ తిరిగి రావాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. దానికోసం నేనేమైనా చేయాల్సి వచ్చినా ఖచ్చితంగా చేస్తాను. ఈ సమస్యకి మీ దగ్గరేదైనా ఉపాయముంటే చెప్పండి. మహారాజా, మన ఊరి అడవిలో 5 బంగారు దేవకన్యల రహస్యం దాగి ఉంది. వారిని కనిపెట్టినవాడు ఈయనలేని ఆనందాన్ని పొందుతాడని అంటారు. మీరు 5 దేవకన్యల రహస్యాన్ని పరిష్కరిస్తే, వారి షరతులను అంగీకరించి మరియు వారు ఏది చెబితే అది చేస్తే ఈ రాజ్యంలో మునుపటికన్నా ఇంకా ఎక్కువ ఆనందం తిరిగి వస్తుంది. కాని ఈ ప్రయాణం బాధలతో కూడుకున్నది. ఏంటి, 5 బంగారు దేవకన్యల? ఇది నిజమేనా? నేను ఈ రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ 5 బంగారు దేవకన్యలు నాకు దొరికితే వారు ఏది చెబితే అది చేస్తాను. ఎందుకంటే నేను నా ప్రజలను సంతోషంగా చూడాలనుకుంటున్నాను. అవును మహారాజా, ఇది నిజమే. కాని ఈ ప్రయాణంలో మీకు ఒక గొప్ప త్యాగం చేయవలసి వస్తుంది. ఆ దేవకన్యలను కనుగొనడానికి తన స్వార్థాన్ని త్యాగం చేయగల ఒక వ్యక్తి మాత్రమే అర్హుడు. సాధుబాబా మాటలు విని రాజు రంజిత్కు మనసు చెదిరిపోతుంది. అయినా సరే మహారాజు ఆ 5 బంగారు దేవకన్యలను కనుక్కోవడానికి సిద్ధమవుతాడు. సాధుబాబా, ఇలా చెప్పడం ద్వారా మీరు నా అహాన్ని సవాలు చేశారు. ఇప్పుడు నేను ఆ 5 బంగారు దేవకన్యల రహస్యాన్ని ఎలాగైనా కనుగొంటాను. ఎందుకంటే ఇది నా ప్రతిష్ట, ఇంకా నా ప్రజల ఆనందానికి సంబంధించిన ప్రశ్న. సేనాపతి, అడవిలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేయండి. ఇక మాతో పాటు 10 మంది వీరయోధులు, మన అందరి యోధుల కన్నా గొప్ప యోధుడైన అర్జునుడు ఖచ్చితంగా రావాలి. మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను మహారాజా. రాజు తన 10 మంది వీరయోధులతో అడవి వైపు వెళ్తాడు. అడవిలో చీకటి ఇంకా పొగమంచు ఉంది. కాని రాజా మనసులో 5 దేవకన్యలను కనుగొనాలన్న సంకల్పం బలంగా ఉంది. మనమందరం ధైర్యంగా ముందుకు సాగాలి. ఈ అడవి రహస్యమైనది. మనం అడుగడుగునా జాగ్రత్తగా ఉండాలి. మేమందరం మీకు తోడుగా ఉన్నాం మహారాజా. మీరు ఈ రహస్యాన్ని తప్పకుండా కనుక్కుంటారని మాకు నమ్మకముంది. మాకు కూడా మాపై పూర్తి విశ్వాసం కూడా ఉంది. సూర్యోదయానికి ముందే ఈ 5 దేవకన్యల రహస్యాన్ని కనుగొంటాను. అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా అకస్మాత్తుగా వారి ఎదురుగా ఒక వెలుగు కనిపిస్తుంది. అది మొదటి బంగారు దేవకన్య. ఆమె కళ్ళు చంద్రకాంతిలా మెరుస్తున్నాయి. రాజా రంజిత్, నన్ను పొందాలంటే మీరు మీ ఆహాన్ని వదులుకోవాలి. మీరు దీనికి సిద్ధంగా ఉన్నారా? అవును, నేను నా రాజ్యం కోసం సర్వస్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సరే, మీరు మీ ఆహాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటే నేను మీకు నా ఆశీర్వాదం ఇస్తాను. ఇప్పుడు మీకు మరో దారి కనిపిస్తుంది. ఆ దారి గుండా వెళ్ళండి. మొదటి దేవకన్య మహారాజాని ఆశీర్వదించి మాయమైపోతుంది. ఇప్పుడు అడవిలో మరిన్ని రహస్య మార్గాలు తెరుచుకున్నాయి. సైనికులారా, మరో దారి ప్రవేశించండి. అలా ముందుకు కదులుతూ రాజు అతని యోధులు ఒక లోతైన సరస్సును చేరుకున్నారు. అక్కడ మరొక బంగారు దేవకన్య ప్రత్యక్షమవుతుంది. మీరు 2వ బంగారు దేవకన్యయేనా? మీరు సరిగ్గా ఊహించారు. నా పేరు రాజా రంజిత్. నిన్ను పొందడానికి నేనేం చేయాలో చెప్పు. నన్ను పొందాలంటే నీ దురాశను వదిలేయాలి. మీరు ఈ త్యాగానికి సిద్ధమేనా? నా రాజ్యంలోని ప్రజల సంక్షేమం కోసం నేను దీన్ని చేస్తాను. నేను ఎలాంటి స్వార్థాన్నైనా త్యాగం చేస్తాను. అరే, అది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. మీరు ఇంత గొప్ప రాజైనప్పటికీ మొదట మీ అహాన్ని వదులుకున్నారు. ఇప్పుడు మీ దురాశను కూడా త్యాగం చేస్తున్నారు. ఈ రోజుల్లో ఇలాంటి రాజులు ఎవరూ లేరు. నాకు మీ మనస్తత్వం చాలా నచ్చింది. అందుకే నేను మీకు ఆశీర్వాదం ఇస్తున్నాను. ఇప్పుడు రాజా రంజిత్, మీరు ముందుకు సాగండి. 2వ దేవకన్య అతన్ని ఆశీర్వదించి అదృశ్యమవుతుంది. రాజముఖంలో కొత్త మెరుపు కనిపిస్తుంది.
చూసావా అర్జున్, మన నమ్మకాలు నిజమవుతున్నాయి. మేము ఇప్పటి వరకు 2 బంగారు దేవకన్యల రహస్యాన్ని కనుగొన్నాం. ఇప్పుడు మనం మిగిలిన 3 దేవకన్యలను కూడా పట్టుకోవాలి. ఇప్పుడేం జరుగుతుందో చూద్దాం. మహారాజా, మీరు మీ ప్రజల కోసం ఏదైనా చేయగలరని నిరూపించారు. పదండి మహారాజా, మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. రాజు అతని యోధులు ఒక కొండపైకి చేరుకుంటారు. అక్కడ ఒక భారీ డ్రాగన్ ఉంటుంది. 3వ బంగారు దేవదూత డ్రాగన్పై ఎగురుతోంది. సైనికులారా, భయపడవద్దు. 2 దేవకన్యల ఆశీస్సులు సులభంగా పొందాం. ఇంకా అసలు యుద్ధం మిగిలి ఉంది. ఈ డ్రాగన్ను చూసి భయపడకండి. చింతించకండి మహారాజా, మేము రాజా రంజిత్ యొక్క యోధులం. ఏదో ఒక సాధారణ యోధులం కాదు. మీలో మీరు ఇలానే మాట్లాడుకుంటుంటే నా సమయం వృధా అవుతుంది. ఇక నేనిక్కడి నుండి వెళ్ళిపోతాను. నాకు కొంత సమయం మాత్రమే ఉంది. క్షమించండి, మిమ్మల్ని పొందడానికి నేనేం చేయాలి? నేను ఇప్పటికే నా అహంకారాన్ని, దురాశను త్యాగం చేశాను. ఇంకా ఏం మిగిలి ఉంది? మీరు ఇంకా 3 పనులు చేయాలి. అందులో 3వది నేను మీకు చెప్తాను. మీరు నన్ను పొందాలంటే మీరు మీ భయాన్ని ఎదుర్కోవాలి. డ్రాగన్ని ఓడించాలంటే ధైర్యం కావాలి. మేము కలిసి ఈ సవాలును ఎదుర్కొంటాం. మనలోని ధైర్యమే మన గొప్ప బలం. రాజు అతని యోధులు కలిసి ఆ డ్రాగన్ను ఎదుర్కొంటారు. చాలా కష్టపడి వారు డ్రాగన్ను ఓడించడంలో విజయం సాధిస్తారు. 3వ దేవకన్య రాజుకు అతని ప్రతిఫలం ఇస్తుంది. ఇప్పుడు రాజు మరియు అతని యోధులు అడవిలోని లోతైన ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఒక గుడి వద్ద 4వ దేవకన్య ప్రత్యక్షమవుతుంది. మీరు నన్ను పొందేందుకు మీ ప్రియ వ్యక్తిని కోల్పోవడానికి సిద్ధంగా ఉండాలి. మీరు దీనికి అంగీకరిస్తారా? నా ప్రాణత్యాగం ఈ రాజ్యానికి మేలు చేస్తుంది అంటే నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఎవరిని కోల్పోవాలో చెప్పండి. అతను ప్రస్తుతం మీతో ఇక్కడే ఉన్నాడు. మీరు మీ బలమైన, అత్యంత విశ్వసనీయమైన, పరాక్రమశాలైన అర్జునుడిని కోల్పోవాల్సి ఉంటుంది. అర్జునుడు తన ప్రాణాలను త్యాగం చేయాల్సి వస్తుంది. అది విన్న రాజు రంజిత్ ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయాడు. అతని ముఖం మీద చెమట కారుతూ ఉంది. మహారాజు చాలా కంగారు పడ్డాడు. మహారాజా, మీరింకా దేని గురించి ఆలోచిస్తున్నారు? మీరు 5 దేవకన్యల ఆశీర్వాదం పొందినట్లయితే మరణిస్తున్న ప్రజల ఆనందం తిరిగి వస్తుందని మీకు తెలుసు కదా. నేను మీ యోధుడిని. ఎప్పటికైనా నేను యుద్ధంలో చనిపోవాల్సిందే. నేను మీకోసమే పుట్టాను. నేను నా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సరే, నేను నా ప్రియమైన యోధుడైన అర్జునుడిని బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే సరే, మీ చివరి తలుపు తెరుచుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రవేశించండి. అర్జునుడి త్యాగం తర్వాత 4వ దేవకన్య రాజును ఆశీర్వదించి అదృశ్యమవుతుంది. ఇప్పుడు మిగిలింది ఒక్క దేవకన్య మాత్రమే. రాజు అతని మిగిలిన యోధులు ఒక రహస్యమైన గుహలోకి ప్రవేశిస్తారు. అక్కడ 5వ బంగారు దేవకన్య ప్రత్యక్షమవుతుంది. అప్పుడు రాజు, నేను 4 దేవకన్యల ఆశీర్వాదం తీసుకున్నాను. ఇప్పుడు మీ ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలో చెప్పండి అని అన్నాడు. మీరు చేసిన త్యాగాల గురించి నాకంతా తెలుసు, కానీ మీరు ఈసారి చేసే త్యాగం మరింత కఠినమైంది. మీరు మీ రాజ్యాన్ని, సింహాసనాన్ని విడిచిపెట్టగలరా? సింహాసనాన్ని వదులుకోవాలా? అది చాలా కష్టం. కాని రాజ్య సంక్షేమం కోసం ఇది అవసరం కాబట్టి దీన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రాజు రంజిత్ తన రాజ్యాన్ని వదులుకుంటున్నట్టు ప్రకటించాడు. 5వ దేవకన్య చిరునవ్వుతో అతన్ని ఆశీర్వదించి అతనికి మంత్రశక్తులతో దీవిస్తుంది. రాజు రంజిత్ సాధారణ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నాడు. రాజ్యంలో ఆనందం, శాంతి, సౌభాగ్యం తిరిగి వచ్చేశాయి. రాజు గొప్పతనాన్ని అందరూ ప్రశంసిస్తారు. మా రాజు మన కోసం సర్వస్వం త్యాగం చేశాడు. అతను నిజమైన నాయకుడు. రాజా రంజిత్ ఒక అడవిలో చెట్టు కింద సాధారణ వ్యక్తిగా జీవిస్తూ ఉంటాడు. అతను నిజమైన సాధువులాగా మారిపోయాడు. నిజమైన శక్తి అనేది నిజమైన త్యాగం, సత్యం, ఇంకా నిస్వార్థం అంటే ఏంటి అనే పాఠంతో కథ ముగుస్తుంది. బుజ్జి పిల్లలు, మీకు 5 బంగారు దేవకన్యల స్టోరీ నచ్చితే మా స్టార్ స్టోరీస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.